ఈ ఈ కాలానికి పనికొచ్చే మాటలు నా అన్వేషణ లాంటి యూట్యూబర్స్ ఇంకా నోరుకి అడ్డు అదుపు లేకుండా విపరీతంగా మాట్లాడుతున్నారు. వీళ్ళు ఏం చేయాలి మరి? వాళ్ళని ఆయన అసలు ఇండియా పిలిపించాలని చెప్పి ఓకే వాడిని బండ బూతులు తిట్టానండి. వాడిని ఇండియాకి రప్పించకపోగా వాడేదో పెద్ద చాలా ఆగండి ఒక్క నిమిషం, మీకే ఛాన్స్. వాడేదో పెద్ద సంఘ సంస్కర్త అయినట్టు బెట్టింగ్ యాప్లు చేసిన వాళ్ళని తిట్టాడు కదా అని చెప్పి వాడిని వెనకేసుకొచ్చారు జనాలు, వెనకేసుకొచ్చారు. వాడి బండారం ఇప్పుడు కాదు, ఆడ అంతకు ముందండి ఐబొమ్మ రవిని సజ్జనారు తెప్పించాడు. ఇప్పుడు నా అన్వేషణ తెప్పించాలి, ఖచ్చితంగా ఇప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా, ఆడి సంగతి నాకు తెలియలేదు అంటాడు. కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే వాడు దేశాలకు వెళ్ళి అక్కడ ఉన్న అమ్మాయిలకి తెలుగు రాని అమ్మాయిల చేత బూతులు మాట్లాడించిన కుసంస్కారి వాడు. వాడి వీడియోలు చూపించుకోవటం కోసం, వాడికి సబ్స్క్రిప్షన్ కోసం, వాడికి డబ్బుల కోసం వాడు తినని గడ్డి లేదు. ఈ సినిమా వాళ్ళతో కరెక్ట్ గా సరిపోతాడు. ఇక్కడికి వచ్చి ఈ సినిమా వాళ్ళతో చేరితే కరెక్ట్ జోడి ఈ సినిమా వాళ్ళకి. మీరేమంటారు శేఖర్ భాష గారు? కాదు, ఆయన అప్పుడు కాదు ఫేమస్, ఆటగాడు అనే వీడియో తోటి బాగా ఫేమస్ అయ్యాడు. అదే ఆవిడ చెప్పింది కూడా, చాలా రకరకాల దేశాలు అమ్మాయిలతో తిరగడం, ఆ రకంగా నేను మంచి ప్లేయర్ ని అని చెప్పుకుంటూ అలా పాపులర్ అయ్యాడు. ఆయన ఆ కోణంలో గంట సేపు, సో ఆయన ఆ కోణంలో ఫేమస్ అయ్యాడు. ఆ కోణంలోనే ఆయనకి చాలా మంది అభిమానులు ఉన్నారు. బట్ ఇంకొక కోణంలో ఆయనకి అభిమానులు ఎక్కడంటే దేశాలు చూపిస్తాడు, వాళ్ళ కల్చర్స్ అవన్నీ కూడా చూపిస్తాడు అనే కోణంలో ఆయన తర్వాత హీ కెప్ట్ ద ఆడియన్స్. కానీ ఆయన తర్వాత ఎప్పుడైతే ఇటువంటి స్టేట్మెంట్స్ అన్ని చేస్తున్నాడో చాలా వ్యతిరేకం వస్తుంది, మామూలుగా కాదు. కాకపోతే ఇప్పుడు అన్నట్టు ఆయన ఇండియాకి పిలిపించాలి, ఆయన కొట్టేయాలి, ఆయన నాలుగు కత్తిరించేయాలి, చేతులు కోసేయాలి, ఇలాంటివన్నీ కూడా నిజంగా ప్రాక్టికల్గా జరుగుతాయా? ఇండియాకి నిజంగా ప్రాక్టికల్గా పిలిపించడం చాలా గొప్ప విషయం. ఎందుకు చెప్తానంటే ఇప్పుడు దావుద్ ఇబ్రహీము, లేకపోతే ఆయన పేరేంటి విజయ్ మాల్యా, ఇటువంటి వాళ్ళు హ్యాపీగా దర్జాగా వెళ్ళి సెల్ఫీలు పెడుతున్నారు, అన్నీ చేస్తున్నారు. ఇది 4 మాటలు అన్నాడు. కానీ వాళ్ళు ఏకంగా ఆర్థిక నేరాలు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. ఈ రోజు దాకా వాళ్ళు ఏమైనా పట్టుకుని